హలో ఫ్రెండ్, తెలుసు కదా మీ ఎస్ఆర్ఏ క్యాటరింగ్ టుడే మన ఈవెంట్ వచ్చేసి 300 మందికి అయితే వెజిటేబుల్ అయితే ఉంది. ఈ ఈవెంట్ వచ్చేసి మన ఇల్లు గృహ ప్రవేశం అయితే ఉంది. చాలా మంది అయితే అడుగుతారు, ఏమైంది బ్రో మీ వీడియోస్ అయితే రావడం లేదంట అని చెప్పి. ఇన్ని రోజులు అయితే మనకు సీజన్ అయితే లేకుండే ఫ్రెండ్స్, అట్లా అని చెప్పి రాలేదు. ఇప్పుడైతే సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మనం కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాం. కంపల్సరీ కంటిన్యూగా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. మనకైతే వీళ్ళ ఇంటి దగ్గర 3 రోజులు అయితే ఉంది. వీళ్ళైతే మనకు ఫేస్బుక్ లో చూసి అప్రోచ్ అయ్యారు. ఈవెంట్ దగ్గరకు వచ్చిన వెంటనే సామాన్ చెక్ చేసుకుని కటింగ్ చేసుకుని తినేసి అయితే వండుకున్నాం. నైట్ మార్నింగ్ లేచిన వెంటనే గ్యాస్ పొయ్యి మీద టమాటా చట్నీ, కట్టెల పొయ్యి మీద పప్పులు అయితే ఉడకబెట్టుకున్నాం. పప్పులు ఉడికిన వెంటనే సాంబార్ కి పాలకూర పప్పుకి అయితే పెట్టేసుకున్నాం. అంతలోపే మన పాలకూర పప్పు సాంబార్ అయిపోయిందంట అని చెప్పి ఉప్పు చెక్ చేసుకుని కొత్తిమీర పుని అయితే చేసుకున్నాం. అలాగే పాలకూర పప్పు దించేసుకుని అదే గ్యాస్ పైన మనం మసాలా వంకాయ అయితే పెట్టినాం. అంతలోపే మనం మసాలా వంకాయ ఇట్లా అయిపోతే ఉప్పు చెక్ చేసుకుని కొత్తిమీర పుని వేసుకుని వంకాయ గిట్లా దించేసుకున్నాం. అలాగే మన సాంబార్ గిట్లా అయిపోతే దించేసుకుని అదే పొయ్యి మీద వైట్ రైస్ కి అయితే పెట్టుకున్నాం. అలాగే మన వైట్ రైస్ గిట్లా అయిపోతే అదే పొయ్యి మీద మనం ఒక 30 కిలోల బగారాకి అయితే పెట్టేసుకున్నాం. అంతలోపే మన బగారా రైస్ గిట్లా అయిపోతే మంచిగా కలుపుకొని రైస్ కి అయితే దమ్ము పెట్టుకుని మిర్చిలు అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఈవెంట్ వచ్చేసి మన చెవెల పక్కకు కానాపూర్ అనే విలేజ్ లో అయితే ఉండే. మీకు కూడా మా క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి కాల్ చేయండి.